ఎవరైతే గురువును చూస్తూ మరియు వెంబడించుదురో అటువంటి శిష్యుని యొక్క విజయము కొనసాగుతుంది. మేము మెస్సయ్యను కనుగొంటిమి అని ప్రభువైన యేసు యొక్క మొట్టమొదటి 2 శిష్యులలో ఒకరైనటువంటి ఆంద్రేయ ప్రకటింపబడెను. టోజర్ తన దైనందిన ప్రార్థన ఈ విధముగా చేయును: ఈరోజు నేను మీ ముఖము చూడవలెను, నాకు ఇది చాలు, ఈ లోకంలో మరి ఏది నన్ను ఆకర్షించదు అని ప్రార్థించును. శిష్యత్వము ఈ లోకములో ద్వేషించే వస్తువుల పట్టికను రాసుకొనదు. ఎవరైతే ఆయన గురువు యొక్క సౌందర్యమును చూచుదురో ఏదో ఒకటి కాదు, మరేదో కాదు, సర్వమును అతను సంతోషముతో ద్వేషించుటకు ఇష్టపడను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము గమనించండి. ఇదివరకే నేను గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునని అయినను నేను అనుకొనుటలేదు. కాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇక్కడ పౌలు సూచించిన దానిని అను పదము ఏమి సూచిస్తుంది? ఆ వచనమే క్రీస్తు యేసే జవాబు అని సూచిస్తుంది. లేఖనములు మనము చూసినప్పుడు దమస్కు మార్గములో పౌలు ప్రభువైన యేసును కలిసిన ఆ దినమున అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనము గమనించండి. కాబట్టి ఎవరైతే ఆయనను పట్టుకొనెనో ఆ యేసు పట్ల పౌలు సంపూర్ణమైన ఆసక్తిని కనపరిచెను. మరియు ఆ పరసంబంధమైన బహుమానము అనగా యేసుక్రీస్తును పొందవలెనని కోరికతో పరుగు పందెము యొక్క ముగింపును కొనసాగించుచున్నానని చెప్పెను. ఈ లోకంలో సాధారణంగా ఎటువంటి పరుగు పందెము అయినా దానిని ఒక దిక్కున ప్రారంభ స్థానము మరియు దానికి వ్యతిరేక దిశలో అంతిమ స్థానము ఉండును. అయితే ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితము క్రీస్తుతో ప్రారంభమై క్రీస్తుతో అంతముగు వరకు కొనసాగును. నీవు లేఖనములను తెలియజేయు రహస్యమును గ్రహించగలిగావా? మన క్రైస్తవ జీవితంలో ఈ పందెం యొక్క రహస్యమును ఎవరైతే కనుగొనలేరో అటువంటి వారు పరుగు పందెములో పరిగెత్తినప్పటికీ ఆ రహస్యమును కనుగొనలేరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనములలో పౌలు చెప్పెను: ఈ కారణమును బట్టి ఎవరైతే ప్రారంభించి మరియు ముగించెదరో వారి కన్నులు దేవుని మహిమను చూడలేరు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.